నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను ఫ్లఫీ ఆమ్లెట్ చేయడం చూపిస్తాను. మన దగ్గర ఎలక్ట్రికల్ మిక్సర్ లేకపోయినా సరే చిన్నది ఐరన్ మిక్సర్ ఉంటుంది కదా, ఎగ్గు కలిపేది ఇట్లాంటిది, అది దాంతోనే చేయడం చూపిస్తాను. లేదా స్పోర్ట్స్ స్పూన్ ఉంటాయి కదా, దాంతో కూడా కలుపుకోవచ్చు. కానీ ఎట్లా కలపాలి ఎట్లా చేయాలో చూపిస్తాను. నేను మొన్న పెట్టిన షార్ట్ వీడియోకి మిక్సర్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదని పెట్టిర్రు. అట్లేం కాదు, ఎట్లా చేయాలో చూపిస్తాను. కారం, ఉప్పు, మిరియాల పొడి ఫస్ట్ ఒక గిన్నెలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీకు ఎంత ఫ్లఫీ ఆమ్లెట్ కావాలనుకుంటే అన్ని ఎగ్గులు తీసుకోండి. నేను 5 ఎగ్గులు తీసుకున్నాను. చిన్నదిగో ఇదే ఉంది నా దగ్గర, దీంతోనే కలుపుతాను. ఒక జాలి అట్లా తీసుకొని ఈ ఎల్లోని వైట్ని సపరేట్ చేసుకోవాలి. ఎల్లో వైట్ ఒక దగ్గర ఉంటే మనకు ఎంతసేపు తిప్పినా మనకి కాదనమాట. ఎల్లో సపరేట్ చేసేసుకుంటే వైట్ సపరేట్ ఉంటే తొందరగా అవుతుంది. ఎల్లో మొత్తం సపరేట్గా మెల్లగా ఇట్లా స్పూన్తో తీసేసుకొని వేసుకోవాలి. ఎక్కడ చితకగొట్టొద్దు, ఎల్లోని ఆ మాత్రం తీసి వేసుకోవాలి. నేను ఇక్కడ 5 గుడ్లని తీసిన తర్వాత ఇప్పుడు ఎల్లో ఉంది కదా, ఇది ముందు ఆ మొత్తం కలిపి పెట్టుకోవాలి. మనం ఎల్లోని ఎంతసేపు కలిపినా అది నురగ రాదు, ఎట్లున్నది అట్లనే ఉంటుంది. అందుకే ఎల్లో సపరేట్ వైట్ సపరేట్ వేసి చేసుకోవాలి. నేను చాలాసార్లు చేసినాకనే నాకు మంచిగా వచ్చింది కాబట్టి నేను వీడియో పెట్టిన. కాకపోతే దాంట్లో షార్ట్ వీడియోలో ఏమైందంటే నేను మ్యూజిక్ పెట్టిన, ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఏది చెప్పలేదు. అందుకే మిక్సర్ లేనిది రాదు ఎట్లా వస్తుందని కామెంట్స్లో అడుగుతున్నారు. అందుకే నేను మళ్ళీ మిక్సర్తో వస్తుంది ఐండ్ మిక్సర్తో చూపించనికనే మళ్ళీ వీడియో చేస్తున్నాను. చూడండి, కంటిన్యూస్గా ఒక 8 నుంచి 10 నిమిషాలు తిప్పినా ఇట్లా వచ్చేసింది. చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో. 10 నిమిషాలకి ఇట్లా అయిందనమాట. పొయ్యి మీద ఒక ఫ్యాన్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను నాన్ స్టిక్ది పెట్టిన, కొంచెం నూనె రుద్దేసి ఎల్లోది ఫస్ట్ పోసేయాలి. ఎల్లోది మంచి ఇట్లా పోసినాక మధ్యలో మనము ఉప్పు కారం కలిపి పెట్టినాం కదా, అది వేసుకోవాలన్నమాట. అది వేయడం వల్ల మనకి చప్పగా ఉండకుండా ఫ్లఫీ ఆమ్లెట్ టేస్ట్ బాగుంటుంది. పైనంగా కిందంగా చల్లడం కన్నా ఇట్లా మధ్యలో వేసుకొని చూడండి, మీరు కూడా ఈసారి బాగుంటుంది. ఎల్లో వైట్ కలిపి మనము మిక్సీ చేస్తే అస్సలు నురుగు వస్తలేదు, ఎంతసేపు తిప్పినా అవ్వట్లేదు. అందుకే సపరేట్ చేసి చూపించిన నేను. చూడండి, ఇప్పుడు మనం పోసేటప్పుడు కూడా చూసుకోవాలి. ఎక్కడైనా కొంచెం నీరు శాతం ఏమైనా కనిపించినా కానీ అది మళ్ళీ కలిపితే మళ్ళీ ఇట్లనే అవుతుంది. చూస్తారు కదా, ఎక్కడ కొంచెం కూడా నీరు శాతం లేదు కదా, నీరు కనిపించొద్దు అనమాట. నీరు కనిపించకుండా ఉంటేనే ఈ ఫ్లఫీ మనకి మంచిగా వస్తుంది. పోసిన తర్వాత మొత్తం ఇట్లా కొంచెం అనాలి ఎలుపుగా. అనేసిన తర్వాత మనం కారం, ఉప్పు, మిరియాల పొడి ఉంది కదా, అది కూడా మళ్ళీ పైనంగా వేసేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం అంటే ఎక్కువ వేయలే తక్కువ వేయలే, మామూలుగా వేసిన. మంట మీడియంలో పెట్టి మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. అప్పుడే మనకి మంచిగా ఉడుకుతుంది. ఒక 3 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఏలు పెట్టి ఇట్లా అంటే అతుక్కోకుండా వచ్చిందంటే ఉడికిపోయినట్టే. కిందంగా కూడా మంచిగా కాలింది చూడండి. ఉల్టా దిప్పి కూడా కాల్చుకోవచ్చు. మా పిల్లలు ఇట్లనే ఉండనియమన్నారు, నేను ఇట్లనే తీసేస్తున్నాను. పైనంగా కొంచెం టమాటా సాస్ కావాలని అడిగారు, టమాటా సాస్ కూడా వేస్తున్నాను. మీరు పైనంగా అయినా వేసుకోవచ్చు, లేదా సపరేట్గా వేరే గిన్నెలో పెట్టి కూడా ఇవ్వచ్చు. పిల్లలకు అద్దుకొని తింటారు ఇష్టంగా, బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేసిరా? చేయకపోతే నేను చూపించినట్టు చేయండి. మన దగ్గర ఎలక్ట్రికల్ మిక్సర్ లేకపోయినా హ్యాండ్ మిక్సర్తోనే వస్తుంది. నేను ఒక్కటికి 2-3 సార్లు చేసి అది మంచిగా వస్తేనే మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఫస్ట్ చేసిందే అది రాకుండా పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి చూస్తుంటే జున్నులాగానే ఉంటుంది, తింటుంటే కూడా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇది చేసినప్పుడే తినాలి, చేసి ఆడబెడితే మళ్ళీ చిన్నగా అయిపోతుంది అది. ఫ్లఫీ ఆమ్లెట్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.